ఇవ్వగలిగిన లక్షణం ఇక అమ్మకు ఉండదు. దాని కొరకు అమ్మ నీకు పిండం పెడుతున్నారు. అసలు నిజంగా ఆ మాట ఎంత బాధాకరం. ఇంతకన్నా ఏం చేయగలను? ఏమి లేదు చేయడానికి అమ్మకి. ఏ ఇంటి ఇల్లాలైనా అంతే. బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు ఇవాల్టి మొగ్గలో పసరిక వాసన ఉంటుంది. ఆ మొగ్గ పువ్వు అయితే సువాసన వస్తుంది. మొగ్గలో లేని సువాసన పువ్వులోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇవాల్టి కన్నెపిల్లలో లేనటువంటి ఆ భావనలు రేపు తల్లి అయ్యేటప్పటికి వచ్చేస్తాయి. అందుకే ఎక్కడైనా సరే స్త్రీ కనపడితే అంత పవిత్ర దృష్టికోణంతో చూడడం ఈ జాతి లక్షణం. అటువంటి లక్షణం నుంచి జాలిపోయి పరమ భయంకరమైన చూపులతో పురుషులందరూ కీచకులయ్యేటటువంటి వ్యవస్థ తొలగిపోవాలని బహుశా బాపు గారు ఎంత పరివేదన పొందుంటారో. అందుకే ఆయన ఈ 16 శ్లోకాలకి ఇంత గొప్ప బొమ్మలు గీశారు. పాదాభ్యాం తడయేత్పుత్ర జనన్యా పరివేదనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. పాదాభ్యాం తడయేత్పుత్ర, అమ్మకి కొడుకిచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? అమ్మని కాలు పెట్టి తన్నడం. అమ్మ కన్నా పూజనీయమైనటువంటి ప్రాణి ఇక లోకంలో లేదు. అటువంటి తల్లికి వాడు కడుపులో చేరగానే ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే, అంత ఇరుకైనటువంటి కడుపులో పడుకుని ఉండగా కదలడానికి చోటు లేక 9వ నెల దాటుతుంటే ఆ కాళ్ళు కదిపి అమ్మని తంతాడు. తన్నినప్పుడు ఆ పాదం తగులుతుంది. ఇంట్లో కూతుర్ని పురిటికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ అనుభవమే. పిల్ల మొట్టమొదటిసారి అలా తన్నినప్పుడు గబగబా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ వీడిక్కడ కదులుతున్నాడమ్మా, వీడు తంతున్నాడమ్మా అంటుంది. అంతేనే లోపల పిల్లల కాలు తగిలినప్పుడు అలాగే అనిపిస్తుంది అంటుంది అమ్మ. లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కాలుతో తన్నాడు అనుకోండి, అది జీవితాంతం మనసుని తొలిచేసే బాధగా మిగిలిపోతుంది. కానీ ఒక్క అమ్మ విషయంలో అంతటి మహోపకారం చేసి శరీరం లోపల పెరగడానికి అవకాశం ఇస్తే అజ్ఞానంతో వాడు కాలుతో తంతే అమ్మ బయట గొప్ప సత్కారం జరిగినంత పొంగిపోతుంది. అమ్మ వీడు తంతున్నాడమ్మా అని పొంగిపోతుంది. బయటికి వచ్చిన తర్వాత లోపలంటే పోన అవకాశం లేదండి, తల కిందకుంది, కాళ్ళు పైకున్నాయి, కదిలితే కాళ్ళు తగిలాయి, దాన్ని మీరు ఎందుకంటే అంత విశేషంగా చెప్పేస్తారు అంటారేమో. బయటికి వచ్చి చేసిన ఉపకారం అమ్మకి అత్యంత ప్రీతిపాత్రమైందేదో దాన్ని పట్టుకుని ఆడతాడు. లోకంలో ఏదైనా ఒప్పుకుంటుందేమో, మంగళసూత్రాన్ని కానీ ఎవడైనా పట్టుకున్నాడు అనుకోండి ఆ చెయ్యి తెగ నరికేస్తుంది స్త్రీ. మంగళసూత్రం అంటే ప్రాణం ఈ జాతి స్త్రీకి. అటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు పాలు తాగుతూ. ఏ అమ్మ గుండెల్లో పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలుతో తంతాడు. అమ్మ పూల పొట్లాన్ని విప్పినట్టు జాగ్రత్తగా మంగళసూత్రాన్ని చేతిలోంచి విప్పుకుని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని రవికిలో పడేసుకుని ఈ మంగళసూత్రం పట్టుకు లాగిన పిల్లాడి అరిచి ఈ ముద్దు పెట్టుకుంటాడు. వాడు కాలు పెట్టి తంతే మెత్తగా అప్పడాల పిండి ముద్దలా ఉండి చిన్ని చిన్ని వేళ్లతో ఉండి ఇంటింటి గోళ్లతో ఉన్నటువంటి ఆ పాదం ఉంటుందే, ఆ గులాబీ రంగు పాదాన్ని ఆ అరికాల్ని వంగి ముద్దు పెట్టుకుని పాలిచ్చి మురిసిపోతుంది. అమ్మా నీకు నేను కడుపులో ఉండి వేదన కల్పించాను, బయటికి వచ్చి చెయ్యరాని పనులు ఏ ఉంటాయో అవే చేశాను. చేత్తో మంగళసూత్రాలు పట్టుకున్నాను, పాదాలతో గుండెల మీద తన్నాను. పోనీ నడకొచ్చిందంటే పరిగెత్తుకొచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతున్నప్పుడు ఎన్ని మాటలు తన్నాను కాళ్ళతో. పోన్లేవయ్యా అవన్నీ తెలియక చేసిన పనులు అంటారా? తెలిసి ఇప్పుడు మాత్రం నేను చేస్తున్నది ఏమిటి? నిద్ర లేవగానే లోకాలకన్నిటికీ తల్లి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అటువంటి భూదేవిని రోజు పాదం పెట్టి తన్ని నిద్రలేస్తున్నానుగా, ఈ పాదాలు పెట్టి రోజు తాడనం చేస్తూ నడుస్తున్నానుగా. ఇప్పుడు మాత్రం పెద్దవాడిని అయిన తరువాత ఈ భూకాంత ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అని తెలిసి కూడా, నాకు అమ్మ భూమాత అని తెలిసి కూడా నేను చేస్తున్న ఉపకారం ఏముంది కనుక రోజు కాలుతో తంతూనే ఉన్నాను. అయినా అమ్మ నువ్వు భరించావు, అయినా అమ్మ అనిపించుకున్నందుకు ఆవిడ భరిస్తోంది. ఇందులో ఊపిరి ఉన్నంతకాలం ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తారో. అందునా కించిత్ విభూతి ఉండాలి. కానీ మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా పెద్దనాన్నగారు, మా స్నేహితుడు, మా గురువు గారు, మా బంధువు, మా స్నేహితుడు, మా పక్కింటి ఆయన, మాకు అభిమానం, ఇన్ని అనుబంధాలు.
ఊపిరొక్కటి ఆగిపోయింది అనుకోండి, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టేవాళ్ళు ఎవరు? జల్లొస్తున్నా చింకి చాప వేసి, ఒకవేళ మంచి చాప ఎవరైనా చటుక్కున పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తే, అయ్యో ఇప్పుడు ఇంత మంచి చాప ఏరే అని చిరిగిపోయిన దుప్పటి తెండి అని తీసుకొచ్చి నేల మీద పరిచి పడుకోబెడతారు. అప్పుడు బతికున్న నాళ్ళు కాళ్ళతో తన్నినా ఆ ఊపిరాగిపోగానే ఎవ్వరూ లోపల పెట్టుకోకపోయినా, వాడు కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లు ఎవ్వరూ వెంట రాకపోయినా, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. పుచ్చుకునేదెవరు? ఒక్క భూదేవి జగన్మాత. ఆవిడే మళ్ళీ అమ్మ ఒళ్ళో ఎలా పడుకోపెట్టుకుందో అలా రారా నాన్న అని మళ్ళీ తన ఒడిలోకి తీసుకుని కలుపుకుంటోంది. అమ్మ అప్పుడూ నీదే త్యాగం, ఇప్పుడు నీదే త్యాగం. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఒక్క పిడచ పెడుతున్నానమ్మా, నన్ను మన్నించి ఆశీర్వచనం చేసి. ఆనందహోమం చేసేస్తాడు కదా, మరి పితృదేవతాస్థానంలో ఉండి ఆశీర్వచనం చెయ్యాలి. అమ్మ వైభవాన్ని సాక్షాత్ నారాయణాంశే అయినటువంటి వ్యాసుడు 2 చేతులెత్తి నమస్కారం చేసి అమ్మ గురించి అంత గొప్పగా చెప్తే, బాపుగారు ఏమి అనుభవించాడో మహానుభావుడు నిజంగా. ఆ అమ్మ చూడండి, ఇలా ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంది. ఇలా చేత్తో పట్టుకుని వాడు 2 కాళ్ళు ఎత్తి తంతున్నాడు అమ్మని. వాడు 2 కాళ్ళు ఎత్తి అమ్మని తంతుంటే, పాదాలు తనకి తగులుతుంటే, తన ముఖం మీద తంతుంటే కళ్ళు మూసుకుని మురిసిపోతోంది ఆ పాదాలు తగులుతుంటే. అమ్మా నువ్వు నన్ను 2 చేతులతో ఎత్తావు, నేను 2 కాళ్ళతో తన్నాను. నేను చేసిన దోషానికి నిష్కృతుందా? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. వ్యాసుల వారు అంత గొప్పగా మాట్లాడితే బాపుగారు అసలు ఆ భావనలని ఒలికించిన తీరు, అవి కళ్ళండి కనురెప్పలా అవి. అసలు ఆ ముఖంలో యావత్ జాతి యొక్క తల్లి ఉంది. మా అమ్మగారు ఇలా ఉండరనడానికి వీల్లేదు. ఇలా చూసేటప్పటికీ సిగ్గుపడతాం. అమ్మ ఔదార్యం జ్ఞాపకానికి వచ్చి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. నిజమే, అలా తన్నుంటాను పిచ్చి తల్లిని. ఎన్నిసార్లు ముద్దెట్టుకుందో నా అరికాళ్ళు. అమ్మా నేను ఇప్పుడు తెలిసినా ఏం చేయగలనమ్మా, ఇంత పాపానికి ఒడిగట్టానమ్మా, నీకు ఆఖరికి నేను పెట్టింది ఒక పిడచ. ఇప్పటికీ సంవత్సరానికి నిన్ను స్మరించి నేను ఇచ్చేది ఒక పిడచ బొటనవేలు ఇలా తిప్పిపోసే నీళ్లు. నువ్వు నాకు ఈ శరీరమే ఇచ్చావు, ప్రాణమే ఇచ్చావు, నా అభ్యున్నతి కోసం అంత పరితపించావు, అంత తాపత్రయపడ్డావు. ఇంట్లోకి రాగానే వీధి గదిలో తల్లి తండ్రి యొక్క ఫోటోలు కూడా లేని వాళ్ళకి నేను ఎన్ని నమస్కారాలు చేయాలో. శైథిల్యం ప్రసవే ప్రాప్తే మాతా విందతి దుష్కరం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. శైథిల్యం ప్రసవే ప్రాప్తే, అమ్మ శరీరం శిథిలమైపోతుందిట. ఆ ప్రసవం అయిన తర్వాత ఎంత నీరసపడిపోతుందో, ఎంత కష్టాన్ని పొందుతుందో నిజంగా. అందులో ఒక మాట రాశారు, ఆ స్త్రీ శరీరంలో ఆ వూంబ్ యూటిరస్ అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అవ్వడంలో, సంకోచించడంలో ఈశ్వరుడు ఆ ప్రజ్ఞ ఇచ్చాడు కాబట్టి తట్టుకోగలుగుతోంది. కానీ లేకపోతే ఆమె పడేటటువంటి పరివేదన అంతా ఇంత కాదు. పచ్చి కడుపు అంటాం, అంతవరకు ఎందుకండి? ఒక్కొక్కసారి చూస్తే మానవత్వం మంట కలిసిపోయి అసలు మానవత్వం ఎక్కడ మిగిలిందిరా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు చూస్తుంటే ఎంత బాధేస్తుందో. ప్రసవం అన్నది లోకంలో ఎవరికైనా ఒకటే కదా పరివేదన. ఇవి గమనించి ఒక్కసారి చూస్తే మనసుకి కోమలత్వం ఏర్పడితే ఎంత మర్యాదగా ప్రవర్తించాలో స్త్రీతో అర్థమవుతుంది. స్త్రీతో కాదు, స్త్రీ ప్రాణితో. ఒక అమ్మ పడేటటువంటి పరివేదన ఎంత బాధాకరంగా ఉంటుందో. ఒళ్ళ హోనమైపోయింది. శిశువు ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటంటే రాత్రి వాడు నిద్రపోడు. సాధారణంగా చూడండి, రాత్రి పడుకోడమ్మా అంటుంది తల్లితోటి. వాడు రాత్రి రాగాలన్నీ అప్పుడే మొదలెడతాడు. ఇక పెద్ద ఏడుపు, వాడికి ఏం కావాలో తెలియదు. ఇంతకుముందు ఒళ్ళు హోనం అయిపోయింది. ఆ పిల్లాడిని ఎత్తుకుని కళ్ళు పడిపోతుంటాయి, ఎర్ర ఆ కంటిలో జాడలు పడిపోతాయి. ఆ పిల్లాడిని ఎత్తుకుని
ఆ గదిలో అట్నుంచిటు ఇట్నుంచిటు అట్నుంచిటు ఇట్నుంచిటు తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి తాతకో కోపం వచ్చి, ఎరా నువ్వు పడుకోవా, మీ అమ్మని పడుకోనివ్వవా అని, తన కూతురు కదా మరి, కోపం వచ్చి సాధారణంగా పుట్టింటికి కదా వస్తుంది ఆడపిల్ల పురిటికి, వాడిని అటు ఇటు చూసి ఎక్కడ కొడతాడు, కోమలమైన శరీరం, ఏదో రూపాయి బన్ రొట్టెలా ఇంతంత పిరుదులు ఉంటాయి, ఆ పిర్ర మీద చూసి చూసి ఇలా ఓ దెబ్బ కొడతాడు. కొట్టకండి నాన్నగారండి అని ఇలా రెండో చేత్తో మూసేసి, ఏం నాన్నగారండి మీరు పడుకోండి పర్వాలేదు నేను తిప్పుతాను. ఎవరు, ఏమీ తెలియని పిల్ల, నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల, ఆ పసిపిల్లాడు వాడు ఒక్క రాత్రి పడుకోనివాడు, వాడికి రోజు అదే పని, రాత్రి అయ్యేటప్పటికి లేచి కూర్చుంటాడు, పగలు అయ్యేటప్పటికి పడుకుంటాడు. వాణ్ణి పట్టుకుని ఎంత పరివేదనం, వాడు పట్టాన పాలు తాగడు, ఓ ముద్ద నోట్లో పెడితే మింగడు, నవళ్ళు, వాడి బుగ్గలు తోసి 3 గంటలు యజ్ఞం ఎవరు చేయగలరండి? ఎంత కష్టపడి ఎంత ఓర్పు పట్టి ఇంత అన్నం వాడి తింటే అమ్మయ్యా అని, ఈలోగా ఇంటికి ఎవరో వచ్చి చూశారట, బెంగ పెట్టేసుకుని ఆ మిగిలిపోయిన పిడచ ఇలా దిష్టి తీసేసి పక్కన పారేస్తుంది. ఏమి అమ్మ, అమ్మ లాంటి ప్రాణిక లోకంలో ఉంటుందా? అమ్మ అమ్మే, అమ్మకి సాటి ఎవరూ లేరు ఇంకా. అటువంటి అమ్మ నీ శరీరం శిథిలం అయిపోయిందా, అంత నీరస పడిపోయిందా, ఓపిక లేదా, నిత్తురంతా పోయిందా, ఇంకా నిత్తురు పట్టాలా, పోనీ కావలసినవి తినడానికి అవకాశం లేదా, నీకు ఇష్టమని పోనీ ఇంట్లో ఏదో నువ్వుల పప్పు గుండ చేసింది అమ్మ అని చెప్పి అన్నంలో తిందామంటే వేడి చేసి ఆ పాలు తాగితే వాడికి దగ్గు వచ్చింది అనుకోండి, అమ్మ పచ్చం చెయ్యాలి వాడికి, మళ్ళీ ఆ పచ్చంతో కూడిన పాలు ఇవ్వడానికి. ఇక దానికి తోడు ఒళ్ళు కొంచెం వేడెక్కింది అనుకోండి, అమ్మకి అసలు నిద్ర ఉండదు. అమ్మ ఎంత బాధ పెట్టానో, శిథిలమైపోయినటువంటి నీ శరీరాన్ని నేను బయటికి వచ్చిన కారణం చేత నీ ఒళ్ళు పచ్చితో కదిలిపోతే, సంధిబంధములు సడలిపోతే, అప్పుడు ఏ పనులు చేసి బాధ పెట్టకూడదో ఆ పనులన్నీ చేసి బాధ పెట్టా, అన్ని సేవలు చేయించుకున్నా. అమ్మ నేను ఏమని క్షమాపణ చెప్పను, నీకు క్షమాపణ అడగట్లేదు. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఈ శ్లోకాలు చదివినవాడు అమ్మకి నమస్కారం చేయకుండా ఉండగలడండి? అమ్మని అమ్మా అని ప్రేమతో పిలవకుండా ఉండగలడా? అమ్మ దగ్గర అమ్మ నీ చేత్తో పెట్టమ్మా అని కనీసం ప్రతిరోజు అమ్మ చేత్తో ఏదో ఒకటి పుచ్చుకొని తిని, అమ్మ ఉండడం నా అదృష్టం అని అమ్మని ఒక్కసారి కౌగిలించుకొని అమ్మ కాళ్ళు పట్టి పడుకోకుండా పడుకోగలడా? అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఇంకెక్కడైనా ఉంటుందా? అది వేరు ప్రాణి కాదు, అమ్మ అయ్యేటప్పటికే అలా అయిపోతుంది అంతే. ఏమి అమ్మతనం, ఏమీ అడగదు, ఒక పిడచ అంతే, అది కొడుకు కాబట్టి ఆ పిడచ కోసం పరితపించి. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం వ్యాహం. బాపు గారు ఎంత గొప్పగా పెట్టారో చూడండి. నిజంగా ఏదో అత్యంత అపురూపమైనటువంటి వస్తువుని ఇలా పట్టుకొని ఇలా నిలువుగా చేయి పెట్టి అందులో పెట్టి దాని మీద ఏ ఈగ వాలుతుందో దోమ వాలుతుందో అని దోమతెర సిద్ధం చేసినట్టు ఇలా పైన భరిణికి మూత పెట్టినట్టు ఇలా రెండో చేయి పెట్టింది. అంటే చటుక్కున ఓ ఈగ కాని దోమ కానట్టు వస్తే ఇలా మూస్తుందన్నమాట, మూసి కాపాడుకుంటుంది. ఆ కాపాడుకోవడం అమ్మ ఆర్తి. ఇంకా అంతకన్నా చేసిన శుశ్రూషని, చేసిన సేవని ప్రతిబింబించడం అసలు ఎలా కుదురుతుందండి? రాత్రి పడుకోలేదు, వాడు ఏడిచాడు, వాడు మూత్ర విసర్జన చేశాడు, ఇన్ని చెప్పాలా? ఎక్కడొచ్చిందో అసలు నిజంగా ఆయనకి ఆలోచన. ఒక శ్లోకం చదివి వెంటనే కుంచెపట్టుకు గీయలేరు. ఆ శ్లోకం చదివి ఆయన అటు ఇటు తిరిగి దీనికి ఎలా గీయాలి అని ఆలోచిస్తూ ఏ పడుకున్నప్పుడో నిద్ర పట్టక అటు దొల్లి ఇటు దొల్లి, శ్లోకం అంత గొప్పది కదా అంటే ఒక్కసారి ఆయన బాల్యంలోకి వెళ్ళి, అందులో బాపు గారికి తల్లి అంటే ప్రాణం, వాళ్ళ అమ్మగారు జ్ఞాపకానికి వచ్చి, అమ్మ నన్ను ఇలా కాపాడి ఉంటుంది కదా, అంత శిథిలమైపోయి. అందుకే ఎంత శిథిలమైపోయింది అన్నదానికి ఉదాహరణ మీరు చూడండి. యువతల చేతికి 2 గాజులు ఉన్నాయి, అవతల చేతికి ఒక్కటే గాజు ఉంది, 2 గాజులు లేవు. ఎందుకని అంటే ఆమె శిథిలం అయిపోయింది. అంటే చేతులు కూడా సన్నగా అయిపోయి నీరసించిపోయి, ఆ చెయ్యి ఏ కారణానికైనా లేదనుకోండి గాజు జారిపోతుంది అనమాట, అంత శిథిలం అయిపోయింది. అందుకని ఒక గాజు జారిపోయింది. యువతల చేతికి 2 గాజులు ఉన్నాయి, యువతల చేతికి 1 గాజే ఉంది. శిథిలం అయిపోయావు, అంత నీరసించిపోయావు, అంత బక్కదాని అయిపోయావు. అయినా
ఇంకా అక్కడ ముఖం కానీ శరీరం కానీ ఏమీ లేవు. ఆ చేతి వేళ్ళు ఇలా పెట్టి రక్షించుకోవడానికి ఉండేటటువంటి ఆ సిద్ధపడినటువంటి తత్వం, ఏదైనా ఇలా ఈగ కానీ ఏదైనా వచ్చిందో టక్కుని చెయ్యి మూసి కాపాడుకుంటుంది అనమాట. లోకంలో ఎవరినైనా ఏదైనా అయ్యా మీరు నాకు కొంచెం ఈ ఉపకారం చేసి పెట్టాలి, కొద్దిగా నా కరెంటు బిల్లు కట్టి పెట్టాలి అన్నారనుకోండి, అయ్యో నేను తప్పకుండా కడుతునండి, 10 రోజులు టైఫాయిడ్ పడ్డాను లేవలేకపోతున్నానండి, అయ్యో తెలియదు నాకు, ఏమనుకోకండి మిమ్మల్ని తెలియక అడిగాను, ఇంకొకళ్ళకి చెప్తానులేండి, నేను ఏదో ఊరు పెడుతున్నాను అందుకు అడిగాను, ఇంకొకళ్ళకి చెప్తాను, ఏం పర్వాలేదు అయ్యా మీరు కూర్చోండి అంటాం. పక్కన ఈ సేవా కేంద్రంలో కరెంటు బిల్లు కట్టమంటే 10 రోజుల నుంచి టైఫాయిడ్ అండి నేను ఎక్కడ వెళ్ళి కట్టగలను అంటాడు. బెడ్ రెస్ట్ అన్న మాట ఎవరికైనా అన్వయం అవుతుందేమో, నిజానికి బెడ్ రెస్ట్ అన్న మాట అమ్మకి మాత్రం ఎప్పటికీ అన్వయం అవుతుంది. ఆవిడ ఎలా రెస్ట్ పుచ్చుకుంటుంది? ప్రసవం అయిన తర్వాత బెడ్ రెస్ట్ కుదురుతుందా? రాత్రి లేదు పగలు లేదు, వాడి సేవ చెయ్యాలి, వాడికి పాలు ఇవ్వాలి, వాడికి నిద్రపుచ్చాలి, వాడు లేస్తాడు ఏడుస్తాడు ఎత్తుకోవాలి తిప్పాలి, అమ్మ స్పర్శ తప్ప ఇంకోటి అంగీకరించాడు. అమ్మమ్మ ఎత్తుకుంటే ఉండడు, తాత ఎత్తుకుంటే ఉండడు, మామయ్య ఎత్తుకుంటే ఉండడు, అత్త ఎత్తుకుంటే ఉండడు, అమ్మ తగిలిందా ఊరుకుంటాడు. అలా ఎత్తుకు తిప్పుతూ ఉండడమే, అలా దగ్గరికి పట్టుకుని ఉండవలసింది. ఎప్పుడు ఉలిక్కి పడతాడో, ఎప్పుడు కేరమంటాడో, ఎప్పుడు కయ్యమంటాడో అలా నిరంతరం చూస్తుండవలసింది. మాతృత్వానికి పరాకాష్ఠ. చూడండి, సాధారణంగా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నేను అప్పర్ బెర్త్ ఎక్కుతానంటారు కొంతమంది, కొంతమంది నేను మిడిల్ బెర్త్లో పడుకుంటానంటారు. సాధారణంగా కొంచెం పెద్దవాళ్ళు ఏదైనా రుగ్మత ఉన్నవాళ్ళు లోయర్ బెర్త్లో పడుకుంటూ ఉంటారు. అంతేగాని చిన్నపిల్లలు నాకు లోయర్ బెర్త్ కావాలనరు, కాస్త ప్రౌఢమైన వయస్సులో ఉన్నవాళ్ళు. అదే మీరు ఎక్కడైనా ఏమీ చదువుకోనటువంటిది అయినా సరే, తల్లి అవేం చదువుకోలేదు, కేవలం రాళ్ళు కొట్టి బ్రతుకుతుంది. కానీ ఆవిడ తన పిల్లలతోటి లోయర్ బెర్త్ ఉంది అప్పర్ బెర్త్ ఉంది ఎక్కడ పడుకుంటామంటే, తనకు అప్పర్ బెర్త్ ఇష్టమైనా అప్పర్ బెర్త్లో పడుకుంటాను అందం. ఎందుకో తెలుసా? వాడు దొల్లి పడిపోతే లోయర్ బెర్త్లో పడుకుంటానంటుంది. అసలు ఆ మాతృత్వంలో ఉన్న గొప్పతనం ఇలా వాడి మీద చెయ్యి వేసుకుని పడుకుంటుంది. మంచి గాఢ నిద్రలో ఉండగా రైలు ఇట్టెడుతుంటే అట్నుంచి ఓ రైలు వస్తుంది కూత కూస్తూ, ఆ చప్పుడికి వీడు ఉలిక్కి పడతాడు. అంత నిద్దట్లోనే దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకొని మళ్ళీ వాడికి నిద్రపుచ్చే వరకు ఇలా జో కొట్టి పడుకుంటాడు తప్ప, వీడు ఇలా ఉలిక్కి పడతాడు, వీడు పడుకోవడం వల్ల నాకు ఇరుకైపోయింది, నాకు నిద్ర లేదు, నేను ఇబ్బంది పడిపోతున్నాను అందవు. 2 పిల్లల్ని పెట్టుకుని గరీబ్ రథ్ బెర్త్ మీద కూడా పడుకోగలిగింది ఎవరంటే అమ్మొక్కతే. అమ్మకి ఈ పిల్లల వల్ల నాకు ఇది తక్కువైంది, నాకు ఇరుకైంది అన్నమాట అమ్మకి లేదు. అలా నాన్నగారు అంటాడేమో, ఇంకా పొద్దున్న లేచి నేను చాలా ప్రధానమైన పని మీద వెళ్ళాలి, ప్రవచనానికి వెళ్ళాలి, వీడితో రాత్రాలు నిద్ర లేకపోతే వేడి చేసి కంఠం పోతే ఏం చెప్పనంటాడేమో. అగ్నినా శోషయేద్దేహం త్రిరాత్రో పోషణం చేయత్. ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ శరీరాన్ని దహిస్తారు చిట్ట చివర. ఎందుచేత అంటే సనాతన ధర్మంలో అసలు ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం ఎవరంటే అగ్ని. అగ్ని ఆరాధకులం మనందరం. అందుకే వంట చేసినప్పుడు కూడా ఆగ్నేయంలో పొయ్యి పెట్టి తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఆ అన్నం వండినటువంటి పాత్ర కానీ కూర పాత్ర కానీ దక్షిణం వైపుకి దింపరు, చటుక్కుని కుడి చేతి వైపుకి దింపరు. ఎందుకంటే అది కుడి చేతి వైపుకి దింపేశారనుకోండి, అది పితృదేవతలకి నివేదన అయిపోతుంది. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఆ హవిష్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మొట్టమొదటి ఒకసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ప్రయత్నపూర్వకంగా, ఎందుకంటే ఉత్తరంకి జరిపితే దేవతలకి చెందుతుంది. ఎడం వైపుకి దింపుతారు స్త్రీలు. దింపి పై అన్నం కొద్దిగా తీసి నెయ్యి వేసి, అది గ్యాస్ స్టవ్ అయినా సరే, నాకు ఇప్పటికీ ఎన్నిళ్లలో తెలుసో అలవాటు, ఒకసారి అగ్ని రగల్చి ఆ 2-3 మెతుకులు అగ్నిహోత్రంలో వేస్తారు. అగ్నిహోత్రుడు గొప్ప బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి సమారాధన. మొట్టమొదట బ్రాహ్మణుడు తిన్న పదార్థాన్ని మేము తింటున్నాం, బ్రాహ్మణోచ్ఛిష్టం. దాని చేత ఏమిటి? తన భర్తకి ఆయుర్దాయం నిలబడాలి, ఆరోగ్యం నిలబడాలి, తన బిడ్డలు కాపాడబడాలి. అందుకని అగ్నిలో నీతి అన్నం వేసి అప్పుడు అన్నం వడ్డిస్తుంది ఇల్లాలు. అసలు ఇంత గొప్పగా నిద్రలేచిన దగ్గర నుంచి అగ్నిని ఆరాధన చేసే అలవాటు ఉన్నటువంటి యజమాని యొక్క శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారంలో కొడుకు చిట్ట చివర ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రుడా, మా నాన్న బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఇప్పుడు ఈ శరీరం పడిపోయింది, ఇక కదలదు, దీన్నే హవిస్సుగా వేసేస్తున్నాను. ఆయన ఉన్నంత కాలం నీకు హవిస్సు ఇచ్చాడు, ఇప్పుడు ఇక హవిస్సు ఇవ్వలేడు, అందుకని దీన్ని హవిస్సుగా పడేస్తున్నా. దీన్ని కాల్చకుండా బాధ పెట్టకుండా
దీన్ని భగ్గున కాల్చేయుసుమా, కాల్చేసి పంచభూతాల్లో ఈ పంచభూతాల్ని కలిపేసి ఉత్తమ లోకాలకి పంపించు అని ప్రార్థన చేసి చితి మీద పెట్టి అగ్ని సంస్కారం చేస్తాడు. అందుకే చిట్ట చివర మళ్ళీ స్నానం చేయించి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తారు. అంత గొప్పగా అగ్ని ఆరాధన జరిగేటటువంటి జాతి. 3 రోజులు తప్తం అవుతుందట. శరీరంలో ఉండేటటువంటి ధాతువులన్నీ కూడా నిరాహారంగా 3 రోజులు తప్తం అవుతాయని. అందుకే భీష్మాచార్యుల వారు అష్టమి నాడు ఆయనకి శరీరత్యాగం చేస్తే భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చిందంటే అస్థి సంచయనం. అప్పటికి అగ్నిలో శరీరం శోషించిపోతుంది, పూర్తిగా దహనం అయిపోతుంది. అయిపోయి బూది మిగిలిపోయి ఎముకలు పడిపోతాయి. ఆ అస్థి సంచయనం అని ఎముకలు ఏరి పిడతలో పెట్టి దాచి గంగకో ఎక్కడికో తీసుకెళ్లి పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు. 3 రోజుల పాటు నిరాహారంగా శరీరం అగ్నిలో శోషించిపోతుంది. అమ్మ, బ్రతికున్నంత కాలం నా కోసం శోషించావు, అవసరం ఉన్నా లేకపోయినా ఉపవాసాలు చేశావు. నేను బ్రతికి ఉండాలని కడుపుతో ఉన్నప్పుడు బాధపడ్డావు, తర్వాత పథ్యం చేశావు, తర్వాత నాకు ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసాలు చేశావు, నా కోసం పూజలు చేశావు. చిట్ట చివరని శరీరం పడిపోయింది. అమ్మ, ఈ 3 రాత్రులు నేను కూడా నీకేమి ఇవ్వలేను. 3 రాత్రులు నీ శరీరం శోషించిపోతోంది. నీకు మిగిలిపోయిన గొప్ప తృప్తి ఏమిటంటే, అదిగో నా కొడుకు, వాడింతటి వాడయ్యాడు చాలు. ఆ తృప్తితో 3 రోజులు కాలిపోతున్నావు. నీకేమి ఇవ్వనమ్మా, ఒక్క పిడచిస్తున్నాను. మాతృపిండం దదామ్యహం. అమ్మ అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తను వెళ్ళిపోయే వరకు శోషించిపోతుంది, అగ్ని తప్తం అయిపోతుంది. బిడ్డకి ఎక్కడో ఏదో చిన్న ఆపద వచ్చిందనుకోండి, ఆమె నిద్రపోదు. మీరు చూడండి, పురుషుడు సాధారణంగా భార్య ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని, ఏం పర్వాలేదు నేను చూస్తాను కదా బెంగ పెట్టుకోకు అంటాడు. అలాగే అంటుంది గాంభీర్యం. ఎందుకని? ఆమెకి 2 కళ్ళు. భర్త ఆరోగ్యం నిలబడాలి, ఆయన బెంగ పెట్టుకుంటారు. అటు బిడ్డ కోసం బెంగ తీరదు. అబ్బే నాకేం బెంగ లేదండి, మీరుండగా నాకేం బెంగ అంటుంది. కానీ రాత్రి పడుకుంటుంది, ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత చిన్న వెక్కిళ్ళలా వినపడతాయి. ఏమిటని చూస్తే కళ్ళ వెంట ధారలు ఇలా కారిపోతూ పవిట కొంగు తీసి తుడుచుకుంటే భర్త గమనిస్తాడేమో, ఆయనకి నిద్రాభంగం అవుతుందేమో, పడుకోపోతే ఆయన ఆరోగ్యం పాడవుతుందేమోనని కళ్ళు కూడా తుడుచుకోకుండా, ఒకవేళ ఏదైనా కొంచెం కంఠంలోంచి ధ్వని వస్తే భర్తకు అర్థం అవుతుందేమో అని ముక్కులోంచి నీళ్లు, కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే తెలగడా మీద అలాగే తల పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఎంత శోషిస్తుందో! స్త్రీలా శోషించేటటువంటి వ్యక్తి ఉండదు. అందుకే 2 కళ్ళు చేసుకుని త్యాగం చేసి బ్రతకగలిగినది ఎవరంటే స్త్రీ ఒక్కతే. మహాభారతంలో ఉలూచి పరాకాష్ఠ దానికి. కొడుకుని కంది అర్జునుడు వల్ల. ఆ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. ఒకానొక నాడు గంగా తీరానికి వెళ్ళింది స్నానానికి. వెళ్ళేటప్పటికీ అష్టవసువులు గంగమ్మని అడుగుతున్నారు, నీ కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారిని అర్జునుడు అన్యాయంగా శిఖండిని రథం మీద ఎదురుగుండా పెట్టుకుని కొట్టి చంపేశాడు. అందుకే అమ్మా మేము శాపం ఇద్దామనుకుంటున్నాం అర్జునుడికి, ఇమ్మంటావా అని అడిగారు. ఎంత కన్న కడుపు కదు గంగమ్మైనా, నా కొడుకుని నిష్కారణంగా అదిగో ఆ శిఖండిని అడ్డు పెట్టుకుని కొట్టి పడగొట్టాడు అర్జునుడు, శపించండి అంది. మరి అష్టవసూల్లో ఒకడు కదా భీష్ముడు. వాళ్ళు శపించడానికి సిద్ధపడుతున్నారు. స్నానానికి వెళ్ళిన ఉలూచి విని పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి తండ్రి నాగరాజు ఆయన్ని అడిగింది, నాన్నగారు కొడుకు ఎటు వెళ్ళిపోయాడు, ఆయనకు ఆపద వస్తుందేమో బెంగగా ఉంది, మీరు వెళ్ళి మాట్లాడరండి అంది. పరుగున వచ్చాడు నాగరాజు. వచ్చి వసువులను అడిగాడు, ఎలా నా అల్లుడు ఎలా బ్రతుకుతాడు, నా కూతురు తట్టుకోలేదని. వాళ్ళు అన్నారు, ఎంతటి మహావీరుడైనా నీ అల్లుడు అర్జునుడు తన కొడుకైనటువంటి బభ్రువాహనుడి చేతిలో మరణిస్తే శాపం అన్వయం అవ్వదు, కొడుకు చేతిలో చచ్చిపోయి మళ్ళీ బ్రతకాలి. అలా చెయ్యగలిగిన శక్తి నీ కూతురు దగ్గరే ఉంది. కాబట్టి నీ కూతురు అలా చెయ్యగలిగితే శాపం అన్వయం అవ్వదు. మేము వేరే శాపం ఇవ్వం భీష్ముడిని చంపినందుకు, ఎందుకనంటే తన కొడుకు చేతిలో తాను చచ్చిపోయి మళ్ళీ బతికాడు కాబట్టి. ఉలూచి ఇది విని, ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తుంటే గుర్రానికి రక్షకుడిగా వెళ్ళాడు అర్జునుడప్పుడు. అన్ని చోట్లకి వెళ్ళాడు, చాలామంది యుద్ధం చేశారు, కొంతమంది ఓడిపోయారు. తన కుమారుడే మణిభద్ర దేశాన్ని ఏలుతున్నటువంటి మహారాజు యొక్క కుమారుడు, అక్కడ ఉన్నటువంటి పిల్లవాడు బభ్రువాహనుడు తన కుమారుడే, చిత్రాంగద యొక్క కొడుకు.
ఆయన తండ్రి గారు కదా అన్న గౌరవంతో నాన్నగారు యుద్ధం చెయ్యను, గుర్రాన్ని పట్టుకోనన్నాడు. ఛీ దుర్మార్గుడా, క్షత్రియుడవై పుట్టి యుద్ధం చేయకుండా గుర్రాన్ని అప్పచెప్తావా అని ఈసడించాడు. ఇది ఆసరా తీసుకుని ఉలూచి రెచ్చగొట్టింది. తండ్రితో యుద్ధం చేయి సంతోషిస్తాడని బభ్రువాహనుడికి విశేష శక్తినిచ్చి తండ్రి మరణించేటట్టుగా చేసి బాణప్రయోగం చేయించింది. అర్జునుడు పడిపోయాడు యుద్ధభూమిలో. అర్జునుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు కూడా పడిపోయాడు. బభ్రువాహనుడికి తర్వాత తెలివొచ్చింది. లేచి ఉలూచిని విశేషంగా నింద చేశాడు. చిత్రాంగద నింద చేసింది. ఆవిడేమనలేదు, చిరునవ్వుతో ఊరుకుంది. వెంటనే తండ్రిని స్మరించి మృత సంజీవని మణిని స్మరించింది. స్మరించి ఆ మణిని తీసుకెళ్ళి బభ్రువాహనుడికే ఇచ్చి నీ తండ్రి గుండెల మీద పెట్టు బ్రతుకుతాడని గుండెల మీద పెట్టాడు. మళ్ళీ అర్జునుడు బతికాడు. ఇక్కడికెందుకు వచ్చావు ఉలూచి అని అడిగాడు. కొడుకు ఎటూ వెళ్ళిపోయాడు, నీ వలన కన్నవాడు, కనీసం నిన్నైనా దక్కించుకుందామని వసువులు శపించబోతుంటే ఆ మాట విని బభ్రువాహనుడి చేత నిన్ను సంహరింపచేసి మళ్ళీ మణిప్రభావం చేత దక్కించుకున్నాను అని చెప్తే ఆమెను ఎంతో పొగుడుతాడు ఆ రోజున అర్జునుడు. ఒక స్త్రీకి బిడ్డల మీద భర్త మీద ఉండేటటువంటి ప్రేమ, ఆ ప్రేమ చేత ఆవిడ పడిపోయేటటువంటి నలుగుడు, ఎక్కడో ఆ పిల్లలు 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 ఎంత పరితపించిపోతుందో. వస్తున్నారు కదే 2 రోజులు సంతోషంగా గడుపుదాం, ఎవరో వంట ఆవిడికి చెప్తాను తెచ్చిపెడుతుంది, ఒప్పుకోదు. నా చేత్తో చెయ్యాలి గోంగూర పచ్చడి. 2 రోజుల ముందు నుంచి 3 రోజుల ముందు నుంచి గోంగూర పచ్చడి చేస్తుంది. వాడు వస్తున్నాడని పప్పు పులుసు ఎడుతుంది, వాడు వస్తున్నాడని ఆకాకరకాయలు అట్టుకొస్తుంది, ఎవరికో చెప్పి తెప్పిస్తుంది, అవి వేయిస్తుంది. ఎందుకే ఇవన్నీ నీకు? వాడితో కూర్చొని మాట్లాడ. వాడికి ఎంత ఇష్టం, అమ్మ చేత ఆకాకరకాయ వేపుడు అంటాడు వాడు. అమ్మ పప్పు పులుసు పెడితే అమ్మ ఎంత మంచి వాసనో అంటాడు. ఆ పెట్టుకోవడంలో అమ్మకి ఎంత ప్రీతో. అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. నా కోసం బ్రతికున్నంతకాలం శోషించావు, తదనంతరం శరీర పతనానంతరం 3 రోజులు అగ్నిలో శోషించావు. నీకు నేను ఇవ్వగలిగినది ఒక్క పిండం. ఇది చూస్తే ఎప్పుడైనా ఒళ్ళు జలధరించేస్తుంది. అన్ని వైపుల నుంచి మంటలే. ఎందుకంటే అగ్ని సంస్కారానికి కూడా ఒక విధానం ఉంది. మొట్టమొదట కాళ్ళ వైపు కాల్చేస్తారు. ఆ కాల్చి అవి పుల్ల ముక్కల్లా ఉండిపోయిన తర్వాత తెడ్డు లాంటిది పెట్టి కాటికాపరి ఎత్తి తల మీదగా పడేస్తాడు. పడేసి తలవైపు నుంచి సంస్కారం చేసి తైలం పోస్తాడు. పోస్తే ఒక్కసారి భగ్గున మండుతుంది తలవైపు. మండి కపాలం పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు ఫెట్టని చప్పుడు వస్తుంది. దూరంగా నించుంటాడు కొడుకు. అయ్యా వెళ్ళండి అంటాడు. స్నానం చేసి వెళ్ళిపోతాడు కొడుకు. అన్నిటికన్నా శరీరం అంతా కాలడం వేరు, ఇది కాలడం వేరు. ఇది పగిలిపోయే వరకు కాలాలి. మహానుభావుడు బాబోయ్, ఆయన్ని వ్యాసుడు ఆవహించాడు, శాస్త్రకారులు ఆవహించారు, ఆయన ఏదీ వేయలేదు. ఆ ముఖం కాలిపోతున్నప్పుడు సూక్ష్మ శరీరం పొందుతున్న పరివేదన బాబోయ్, ఆ కళ్ళు, ఆ నోరు, ఆ మంటలు అన్ని వైపుల నుంచి. బిడ్డడు ఏం చేయగలడు? అది ప్రకృతి పరిణామం. ఆ పైనుంచి ఏడుస్తూ వాడి బాష్పధారలతో ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అమ్మా నేనేం చేయగలను? ఇది ప్రకృతిలో తల్లికి కొడుకు చెయ్యాలి కర్తవ్యం. కానీ అబ్బా అమ్మ నా కోసం నువ్వు ఇంత పరితపిస్తే నీ చెవుల్లోంచి ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి మంటలు వచ్చి కపాలం పగిలిపోతుంటే స్నానం చేసి వెళ్ళిపోయాను. ఇన్ని గుణములతో నన్ను పెంచిన నీకు నేనేం చేశాను? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్య. పాపవ్యా కటుద్రవ్యాణి క్వాధాని వివిధాని చ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. చాలా వగరు, చాలా కారంగా ఉండేవి. శరీరంలోకి పుచ్చుకున్నంత మాత్రం చేత గుండెలు కడుపు అన్నీ కూడా మంట పెడతాయి. అటువంటి పదార్థాలు పుట్టినటువంటి బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం ఆహారంగా పుచ్చుకోవాలి. మిరియాలు ఉంటాయి. పిల్లవాడికి పడిశం పట్టిందనుకోండి చలికాలంలో, కాస్త మిరియం తినవే అంటారు. ఆవిడ మిరియాలు నవ్వులుతుంది. మిరియాలు నవిలితే అప్పటికి మంట ఏమీ పోదు. ఆ తర్వాత ఈ బుగ్గలు కూడా చాలా పరుషంగా అయిపోయి లోపల రుచి తెలియకుండా మంట పెడుతూనే ఉంటాయి. కంఠం మంట పెడుతూ ఉంటుంది, గుండె మంట పెడుతూ ఉంటుంది. అలా అమ్మ నేను మిరియాల్లాంటి పదార్థాలు మొదలైనటువంటివి ఎన్నింటిని నీ చేత తినిపించానో నా ఆరోగ్యం కోసం. నా కోసం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అటువంటివి ఎన్ని తిన్నావో. అటువంటి తల్లి నీకు నేనేమి ఇవ్వగలను?
నీకు ఇష్టమైనవి నువ్వు తినలేదు, నా కోసం నీకు ఇష్టం లేనివి ఒంట్లో మంటలు పుట్టించేవి తిన్నావు. అందరూ కమ్మటివి వండుకు తింటుంటే వాడికి పడిశం పట్టింది, ముక్కు కారుతోందని, వాడికి జీర్ణం అవ్వట్లేదు, వాడికి మండిపోయేటటువంటి ఓషధులతో కూడుకున్న పదార్థాలని ఎన్నింటిని తిని తత్సంబంధమైన పాలని బిడ్డకిచ్చి కాపాడుకుందో. అమ్మా నా కోసం ఎంత త్యాగం చేశావమ్మా, ఈ ఇంద్రియాన్ని ఆపలేరమ్మా ఎవరు, దీన్ని రసేంద్రియాన్ని అరికట్టడం చాలా కష్టం, ఎదురుగుండా అన్ని పదార్థాలు అంతమంది తింటుంటే వద్దురా పిల్లాడికి ఇబ్బందిగా ఉంది అని విముఖత చేత ఆమె తినదు. ఏమి పిచ్చి ప్రేమమ్మా నా మీద, ఎలా పెంచావమ్మా అంత కష్టపడి, ఏమివ్వనమ్మా నీకు. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం, రుచి లేని గడ్డి లాంటి ఉత్తి అన్నపు పిడచ ఒకటి నేను అక్కడ విస్తరి మీద పెడుతున్నాను. ఏ మహానుభావుడు ఆ పదార్థాలకన్నిటికీ కూడా ఆమె గొప్పతనాన్ని ఆయన ఎక్కడ తీసుకొచ్చారంటే, అసలు ఆ బొమ్మ గీయడంలో దీనికి కారణమైన వాడు ఎవరు, తిను 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 అని ఆవిడ మంట పుట్టించే వాటికి మంటే చేతిలో వేశారు. ఇది పుచ్చుకో ఇది పుచ్చుకో అని వాడు కింద కూర్చుని చేతులు ఎత్తి ఆవిడ చెయ్యిని నోటి దగ్గరికి తోస్తున్నాడు. చెయ్యొచ్చా ఆ పని, వాడు తోస్తున్నాడు. తోసేవాడు ఎంత సంతోషంగా కిలకిలా నవ్వుకుంటూ తోసేస్తున్నాడో చూడండి. ఆవిడ ఎంత బాధతో కనురెప్పలు మడిచి ఆమె అగ్నిహోత్రాన్ని పుచ్చేసుకుంటోంది. ఎవరి కోసం, ఈ ఆడుకుంటున్నవాడు ఇలాగే ఆడుకుంటూ ఉండాలని, వాడికి ఆరోగ్యం భంగం కాకూడదని. ఇంత చల్లటి మనసుకి ప్రతీక అమ్మే చంద్రబింబం. అందుకే కొప్పులో చూడండి అర్ధచంద్రబింబాన్ని వేశారు. అది చూడ్డానికి ఓ పువ్వులాగా ఉంటుంది. సూర్యుణ్ణి చంద్రుణ్ణి కొప్పులో పెట్టుకోవడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం. అమ్మ మనసు చంద్రుడితో సమానం, అంత చల్లతనం ఉన్నది కాబట్టే ఇంత మంటని భరించి బిడ్డ ఆడుకునేటట్టు చేసి నవ్వుకుంటూ బ్రతికేయగలిగింది. అమ్మ ఏమి ఔదార్యం అమ్మ అనేది. అసలు ఈ ఊహ ఎలా వచ్చిందో ఇలా బొమ్మ గీయచ్చు ఈ శ్లోకానికి. ఇది ఒకరి తల్లి కాదు, అందరి తల్లి. అందున ఇక్కడికి వచ్చేటప్పటికి విభూతి పుండ్రాలు పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుంది. ఏమిటి ఎందుకలా, ఇక్కడ వరకు లేవు బొమ్మలకి, అన్ని బొమ్మలకి ఇక్కడికి వచ్చేటప్పటికి పెట్టుకుంది అంటే ఆయన శైవం పట్ల పక్షపాతం ప్రదర్శించారని మనం అనుకోకూడదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే భస్మధారణం వైదికమైనటువంటి ఆచారం. ఇలా విభూతి పెట్టుకున్నాడు అంటే భస్మ చేత పరమశివుడు సంకేతింపబడతాడు, కుంకం బొట్టు చేత పార్వతీదేవి ప్రతిపాదింపబడుతుంది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ లోకానికి ఆది దంపతులు, వాళ్ళు తల్లిదండ్రులు. వాగర్ధ వివసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వర తత్వమై ఆ ఆది దంపతులు, ఆ పార్వతీదేవి ఎక్కడో లేదు, ఆయన వామార్థ భాగంలోనే కదా ఆవిడ ఉంటుంది. ఆవిడ్ని చూపిస్తే ఆయన్ని చూపించేసినట్టే. కాబట్టి ఆ జగదంబయే అమ్మగా నిలబడి మన కోసం ఇంత త్యాగం చేస్తోంది. దేవాలయంలోకి వెళ్ళి ఎక్కడో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడం కాదు, నిన్ను కన్న తల్లి నీ ఇంట్లో ఉంటే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అమ్మ పక్కన కూర్చొని పక 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 నవ్వి అమ్మ తినమ్మా ఏం పర్వాలేదు అని అమ్మకి ఒక అరటిపండు తొక్క తీసి ముక్క విరిచి అమ్మ నోట్లో పెట్టి అమ్మ కాళ్ళు పట్టి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారు. రాత్రింబవళ్ళు చూసినా ఆయన కోసం వస్తూనే ఉంటారు రోగులు. అంత లబ్ధప్రతిష్ఠుడైన వైద్యుడు. కానీ ఆయన మాత్రం రాత్రి 9:30 అయ్యేటప్పటికీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, బహువృద్ధురాలు ఇప్పుడు లేరు, ఆవిడ పక్కలో కూర్చుని ఏ అమ్మా ఇవాళ కోడలు బొబ్బట్లు చేసి తిన్నావా అంటారు. ఏం తింటానరా షుగర్ కదా అంటే ఓ బొబ్బట్టు పట్టరా అని ముక్కలు తుంపి అమ్మ నోట్లో పెట్టి, నేనున్నాను కదమ్మా నీకెందుకో ఇంజక్షన్ చేస్తాను ట్యాబ్లెట్ వేస్తాను తిను అని అమ్మకి ఒక బొబ్బట్టు తినిపించి అమ్మ కాళ్ళు పట్టి అమ్మతో పక 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 నవ్వి ఆ బంధువుల్ని ఈ బంధువుల్ని జ్ఞాపకం తెచ్చుకుని చిన్నతనం గుర్తు చేసుకుని అవన్నీ గుర్తు తెచ్చి కాళ్ళు పట్టి ఆ పిల్లవాడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే అమ్మ గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఇలాంటి కొడుకని ఏం కావాలి అమ్మకి అంతకన్నా? ఏం అడుగుతుంది? మేడలు అడుగుతుందా, మిద్దెలు అడుగుతుందా? రాత్రి రోజు అమ్మ కాళ్ళు పట్టగలగడం కొడుకు పొందేటటువంటి మహద్భాగ్యం. అహర్నిశం యన్మాతు స్తనపీడామదామహం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. దేశమా కాలమా రాత్ర పగల 10 మంది ఉన్న చోట లేని చోట వాడికి అనవసరం. 24 గంటలు వాడి ఆశ అంతా దేని మీద అంటే అమ్మ యొక్క స్తనం మీద.
ఎప్పుడూ పాలు తాగడానికి అమ్మ స్తన్యాన్ని తడుగుతూనే ఉంటాడు. అసలు దానికి వేళ లేదు పాల లేదు, ఎప్పుడూ పాల కోసం అమ్మ స్తన్యం తడుగుతూనే ఉంటాడు. ఆ వేళ లేదు పాల లేదు, చోటు లేదు, రాత్రి పగలు అదే పని. వాడికి ఆకలేస్తూ ఉంటుంది, అమ్మ స్తన్యం తడుగుతూ ఉంటాడు. వాడికి ఏం కావాలి? పాలు ఉన్నాయా లేవా వాడికి అనవసరం. ఇది అండి నాకు ఆశ్చర్యం అనిపించేది ఎక్కడంటే, ఇది ఆ అమ్మతనం అనేటటువంటి సమస్త ప్రాణుల యందు అన్వయం. ఒక ఆవిడ పాపం కొత్తగా ప్రసవం అయింది, ఏదో కొద్ది రోజులు అయిందేమో, ఓ చెట్టుకి చీర ఉయ్యాలా కట్టి అందులో పిల్లాడిని పడుకోబెట్టి రోడ్డు వేస్తోంది ఆవిడ. ఏమో ఎవరో అనుకున్నాను నేను. అట్నుంచి కారు ఆగింది, వాళ్ళందరూ దూరంగా ఓ చెట్టు కింద దిగి పళ్ళు అవి తింటున్నారు క్యారేజీల్లోవి. అందులో ఒక ఆవిడ మంచి శ్రీమంతురాలు. ఆవిడ ఈ ఉయ్యాల చూసి అక్కడికి వచ్చింది. ఆ పిల్లవాడు బాగున్నాడు. ఆవిడ పిల్లాడిని ఎత్తుకుంది. ఈ తల్లి ఎంతో సంతోషంగా నవ్వుతూ వచ్చింది. ఒంటి నిండా మట్టి పట్టి కంపు చెమట. ఆమె నించుంది. ఆగర్భ శ్రీమంతురాలు, అంత ఐశ్వర్యవంతురాలు, పట్టుపుట్టం కట్టుకుని అందులో అన్నవరం సత్యనారాయణ వ్రతం చేసి వస్తోందేమో. ఆ చేసిన పూజ పసుపు కుంకుమ అవి చేతులకు అంటుకుని ఉంది. ఆవిడ ఈ పిల్లాడిని, బిడ్డలు లేరు ఏమో ఆవిడికి, ఆ పిల్లాడిని ఎత్తుకుంది. వాడు అమ్మని చూపించి విరగబడిపోయి ఏడ్చి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఇలా పుచ్చుకుంది. వాడంతే సేద తీరిపోయి నవ్వుకుంటూ అమ్మ భుజం మీద తలపెట్టేసుకుని ఊరుకు. అమ్మ ఎవరు? అమ్మకి ఎంత ఉంది? అమ్మకి ఎంతొచ్చు? అది కాదు అమ్మ, అంతే. అమ్మ అంటే భద్రత, అందుకే ఆమె సౌందర్యం. అమ్మ అంటే నిర్భయత్వం. అటువంటి అమ్మ పరమాత్మకి ప్రతినిధి. అటువంటి తల్లి అహర్నిశం. దానికి బాపు గారు ఎంచుకున్న మార్గం అద్భుతం. ఎక్కడైనా ఇదే కదూ. సగభాగం ఎర్రగా ఉంది అంటే సూర్యుని యొక్క ప్రకాశం, సగభాగం నల్లగా ఉంది అంటే చీకటి. సూర్యుడు చంద్రుడు, పగలు రాత్రి. పగలు రాత్రి మధ్య నలిగిపోతోంది ఆవిడ. వచ్చి పెద్ద గోళం వీపు మీద పడిపోయింది. ఆవిడ దాని కింద నలిగిపోతోంది కాలంలో. వీడు ఆ కింద నుంచి దూరి స్తన్యం అందుకుని పాలు తాగుదామని ఆడుకుంటున్నాడు. నిద్ర లేదు, పని లేదు, ఏది ఎటు వెళ్ళనివ్వడు, ఎవరైనా ఉన్నారని లేదు. వాడికి ఎప్పుడూ పాల ధ్యాస, అమ్మ స్తన్యం తాగుదామన్న ధ్యాస. అమ్మ ఎంత బాధ పెట్టానో, అది ఎంత క్లేశమో ఇప్పుడు అర్థమవుతోంది. కానీ అమ్మ నిష్కృతి లేదు, నే చెయ్యగలిగింది లేదు, తెలిసి చేసింది కాదు. కానీ రాత్రే మూత్ర పురుషాభ్యాం భిద్యతే మాతృకర్పటం. రాత్రి లేదు పగలు లేదు. వాడు ఎప్పుడు పడితే అప్పుడు పక్క తడిపేస్తాడు. అలా పక్క తడిపేస్తూ ఉంటే ఆ పక్క తడిపేసినప్పుడు వాడు అమ్మ చీర కూడా తడిసిపోతుంది. అది ఏదో మంచి చలికాలం. ఆ తడిబట్ట తగిలి నిద్ర పట్టదు. ఏదో ఆ తడిబట్ట జాగ్రత్తగా ఒత్తిగిలించి ఓ పక్కన పెట్టి పడుకుంటుంది. గంట అవదు, మళ్ళీ తడిపేస్తాడు. అలా తడిసిపోయిన బట్టతో, మాతృకర్పటం అంటే అమ్మ కట్టుకున్న బట్ట, ఆ అమ్మ కట్టుకున్నటువంటి బట్టని పదే పదే తడిపేస్తుంటే ఆ తడి బట్టతో అమ్మ ఎంత బాధపడ్డావో. నేను తెలియక నీ ఒళ్ళో ఆడుకుంటూ మల విసర్జన చేసేస్తే నీ ఒళ్ళంతా చీరంతా మలం అంటుకుపోతే ఒక్క మాట అనకుండా బట్ట మార్చుకుని నా అవయవాలు శుభ్రం చేసి అక్కున చేర్చుకుని ఎంత లాలించావు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. వేళ లేదు, పాల లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. అమ్మ బట్ట లేదు, ఋతువు లేదు, చలి లేదు, వాన లేదు. వాడు అమ్మ బట్ట పాడు చెయ్యడమే వాడి పని. ఇలా పేరంటానికి ఎడదామని బట్ట కట్టుకుంది. ఒక్కసారి పాలిచ్చమ్మ పడుకోబెట్టి పెడతానని ఎత్తుకుంది. అంతే. ఏ మూత్ర విసర్జనో మల విసర్జనో చేసేస్తాడు. ఒక్క మాట అనదు. మళ్ళీ ఒక్క ముద్దు పెట్టుకుని వాడిని అక్కడ పడుకోబెట్టి ఇంకో బట్ట మార్చుకుని పెడుతుంది తప్ప అమ్మ ఒక్కనాడు కొట్టలేదు, ఒక్కనాడు తిట్టలేదు, ఒక్కనాడు విసుక్కోలేదు. పైగా అది కూడా నీకు అంత ముద్దయిపోయిందమ్మా. ఎవరమ్మా నన్ను ఇంత ప్రేమతో భరిస్తారు నా అజ్ఞానాన్ని? ఏమి ఇవ్వగలను? దానికి బాపు గారు ఎంచుకున్న మార్గం చూడండి. ఆ తల్లి మునిగిపోయింది. దేంట్లో మునిగిపోయింది అంటే మనం ఏమనుకోవాలి అంటే వాడు విసర్జించినటువంటి మలమూత్రాల మధ్యలో ఆవిడ మునిగిపోయి ముక్కు ముఖం ఒక్కటే బయటెట్టింది. అంటే అంత బాధ పెడతాడు, అన్నిసార్లు విసర్జిస్తాడు. ఆవిడ ఇన్నిటి మధ్యలోంచి వాణ్ణి మాత్రం ఇలా ఎత్తి పట్టుకుంది.
అప్పుడు కూడా వాడు ఆవిడ చేతుల మధ్యలోంచి మూత్ర విసర్జన చేసేస్తున్నాడు. చుక్కలు 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 పడుతోని చూడండి. అప్పుడు కూడా ఆవిడికి బెంగలేదు. ఆ ముఖంలో ఎంత సంతోషమో, ఎంత ప్రశాంతతో. ఇంత కష్టపడి పెంచిన పిల్లాడికి బుడిబుడి అడుగులు వేయడం వస్తే వాడి చిటికిన వేలు పెట్టుకుని నడిపించి వెడుతున్న అమ్మ వంక చూడండి. తాను మహారాణి పదవిని పొందినంత సంతోషపడిపోతుంది ఆ బిడ్డ చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తుంటే. అది అమ్మంటే. మాఘే మాసి నిదాగేచ శిశిరా తపదుఃఖిత. అసలు నిజానికి సంస్కృతంలో నిదాగేచ అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుంది అంటే గ్రీష్మానికి అన్వయం అవుతుంది. కానీ ఇక్కడ వ్యాసుల వారు ఏం చేశారంటే మాఘే మాసి నిదాఘేచ అన్నారు. మాఘమాసంలో వచ్చేటటువంటిది శిశిర ఋతువు వస్తుంది. శిశిర ఋతువులో తాపం ఉంటుంది. ఆ తాపం చేతనే చెట్లు ఆకులు విడిచిపెట్టేస్తాయి, చిగర్చడం మొదలు పెడుతుంది వసంత ఋతువు వచ్చేటప్పటికి. అంటే వేడి భరించచ్చు కానీ తాపం భరించడం చాలా కష్టం. అది ఎంత బాధ పెట్టేస్తుందో అసలు ఏదో ఊపిరాన్నట్టు ఉంటుంది. వీడితో ఒక పెద్ద ఇబ్బంది ఏమిటంటే వీడిని పడుకోబెట్టి ఫ్యాన్ వేసారనుకోండి వీడికి ముక్కు కారుతుంది. కాస్త ఏసీ వేశారనుకోండి వీడికి దగ్గు వస్తుంది. పుట్టింట్లో ఏసీ ఉంది వేసుకోకూడదు, ఫ్యాన్ ఉంది వేసుకోకూడదు, దోమలు ఉన్నాయి వాడికి ఒక చిన్న దోమతెర పెడుతుంది, తను పెద్ద దోమతెర మధ్యలో కూర్చుంటే మరింత తాపం. అందుకని తన పక్కన పడుకుని తనకొక్కదానికే విసురుకుంటుంది. ఇక్కడ నిద్ర పడుతుందా? ఇలా ఎన్ని రాత్రులు చేశానమ్మా? అసలే బాహ్య తాపమా నీకు, మళ్ళీ నేనిచ్చిన తాపమా? ఆ తాపం ఈ తాపం కలిపి పైగా అందరూ నిద్రపోతుంటే ఆవిడ ఒక్కతి పైన ఫ్యాన్ చూస్తూ ఏసీ చూస్తూ కరెంట్ ఉన్న స్విచ్లున్నా సౌకర్యం ఉన్నా ఏమీ లేకుండా వీడి కోసం ప్రేమతో భరించేసిందా విసుక్కోకుండా. అబ్బా, ఒక రాత్రా 2 రాత్రులా? ఏమివ్వనమ్మా నీకు? ఏమని కృతజ్ఞత? క్షుత్రిభ్యాం వ్యాకులే పుత్రే యాన్నం నీరం ప్రయచ్చతి. వాడికి ఆకలేస్తే ఏడుస్తాడు. ఏడిస్తే వాడికి ఏం కావాలో తెలుసుకొని అమ్మ తెచ్చి మెత్తటి అన్నాన్ని గోరుముద్దలు చేసి పెట్టింది. వాడు ఎందుకు ఏడిచాడో ఎవరికీ తెలియదు. వాడికి దాహం వేస్తోంది అని గమనించి తెచ్చి మంచినీళ్ళు ఇచ్చింది. అటువంటి తల్లికి నేనేమివ్వనమ్మా? భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. పిల్లాడికి ఆకలేసి కృష్ణుడు ఏడిచాడు. బాగా ఏడిచింది ఎవరంటే యశోద. అలసితివి గదన్న యాకుంటివి గదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చల్ది కుడువుమన్న స్వస్థత పడుమన్న అనుచు చల్ది కుడిపై అర్భకునకు అంటారు. పిల్లాడికి ఏదైనా ఆకలేసి ఆ సమయానికి అమ్మ లేదనుకోండి, ఇంటికి వచ్చేటప్పటికి వాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఏరా అంటే అమ్మ ఆకలేసేస్తోందమ్మా అన్నాడు అనుకోండి, నేను చచ్చిపోయాను రా నాన్న అయ్యోని ఎంత గబగబా పరిగెత్తుకు వెళ్ళిపోయి గబగబా తెచ్చేసి ముందు కలిపేసేసి ముందు అన్నం తినని గబగబా పెట్టేస్తుందో తన ఆకలి చూసుకోదు. వాడి కడుపు నింపేయాలి. వాడు కడుపు నింపుకున్న తర్వాత అప్పుడు తను తినడం మొదలు పెడుతుంది. ఇలా తినడం మొదలుపెట్టి ఒక్క ముద్ద తింటుంది. అమ్మా అంటాడు. అన్నం తింటూ మళ్ళీ వీడిని తీసుకుని మరుగుదొడ్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అయిందా అంటే అంటాడు. అలా కూర్చోపెట్టి వాడికి అవయవాలు శుభ్రం చేసి మళ్ళీ నిక్కరేసి అప్పుడు వచ్చి మళ్ళీ ఓ ముద్ద తింటుంది. కవల పిల్లలైతే సరే లేకపోతే పెద్దవాడు అమ్మా ఒరే అమ్మమ్మ తీసుకెడుతూ అమ్మే కావాలి అని ఏడుపు మొదలెడతాడు. కాదంటే అక్కడ ఏం చేస్తాడు? మళ్ళీ వీడినట్టుకుని అక్కడికి ఎడుతుంది. అది ఏమైనా పవిత్ర స్థలమా? దేవాలయం గర్భాలయం అది. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి, పిల్లాడితో మూత్ర విసర్జన చేయించాలి, కాళ్ళు కడగాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అన్నానికి కూర్చోవాలి. ఇంకేం దిక్కుమాల భోజనం? ఏం కడుపు నిండుతుందా అన్నం తింటే? ఇన్ని మాటలు అక్కడికి వెళ్ళి బయటికి రావడమా? కానీ నాకు అనిపిస్తుందేమో కానీ అమ్మకు అనిపించదు. అది విచిత్రం. పరమ ప్రేమ, ఎంత సంతోషమో అది చేయడంలో. ఇది అలా ఎక్కడుంటారండి లోకంలో? ఒక అమ్మ తప్ప ఇంకెవరికి అన్వయం అవ్వదు. అది అమ్మకు ఒక్కదానికే చెల్లు. ఏమి ఓర్పో ఎక్కడి నుంచి వస్తుందో. అందుకే కుపుత్రో జాయి తత్కచితపి కుమాతాన భవతి. దుర్మార్గుడైన కొడుకుంటాడేమో, దుష్టురాలైన తల్లి ఉండదు అని శంకర భగవత్పాదుల తీర్పు. పిల్లాడికి ఆకలిస్తే అమ్మ ఏడుస్తోంది. చిత్రం ఏమిటంటే ఆవిడ ఏడ్చినటువంటి కన్నీటి బిందువు వాడికి బొట్టేయింది. బొట్టుంటే విచిత్రం ఏమిటో తెలుసా? ఆజ్ఞాచక్రం మీద బొట్టు ఉన్నది అంటే గుర్తు ఏమిటంటే మంగళప్రదత్వానికి గుర్తు. బొట్టు పెట్టుకున్నారు అంటే మంగళప్రదులు అని, మనసు నిలబడుతుంది అని, స్వస్థతకి గుర్తు, మనసు నిలబెట్టగలడు అని గుర్తు, మంగళప్రదత్వానికి గుర్తు. అమ్మ ఉన్నన్నాళ్ళు, నా కోసం ఏడ్చే అమ్మ ఉన్నన్నాళ్ళు నేను ఏడవలసిన అవసరం ఉండదు. అమ్మ కన్నీటి బిందువు బిడ్డడికి బొట్టయింది. కింద నుంచి అమ్మ 2 చేతుల కింద నుంచి మళ్ళీ 2 చేతులు నమస్కారం చేస్తున్నాయి. అమ్మ ఇది నీకు చెల్లింది తప్ప ఇతరులకు చెల్లదు. అందుకే బిడ్డడిగా మళ్ళీ 2 చేతులతో కింద నుంచి నమస్కారం.
అల్పాహారాచయా మాత యావత్ పుత్రోష్టి బాలక. ఇదో విచిత్రమైన విషయం. అమ్మ నీకుందా అని ఏ పిల్లాడు అడగడం. అమ్మ కొబ్బరుండలు కడుతోంది అనుకోండి, ఆ పాకం వాసన, మంచి కొబ్బరి, ముదర కొబ్బరి, యాలుకల గుండ వేసి ఆ వేడి కొబ్బరి బెల్లం కలిపి నీళ్లలో చెయ్యి పెట్టి అమ్మ ఇలా ఇలా అంటూ చెయ్యి ఎర్రగా కాలుతూ ఉంటుంది. ఇలా ఇలా వేడిగా చేసి పళ్ళెంలో పెడుతుంటే అటొచ్చి ఓ ఉండ ఇటొచ్చి ఓ ఉండ వాళ్ళు తీసుకెళ్ళిపోయి తినేసి అబ్బా అమ్మ ఎంత బాగుందో, అమ్మ ఎంత బాగుందో అనమ్మా అని తినేస్తాడు. ఆఖరణ ఒక్క ఉండలేదు. అమ్మ పళ్ళెం కడుగుతోంది. ఎరా నాన్న అమ్మ నీకేది అంటాడు. ఏది నాకు ఉంచారా అని ఏ అమ్మ అందో. మీరు తిన్నారుగా నాన్న, మీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండిపోయిందంట. ఏమి అమ్మ, దీనికే అబ్దుల్ కలాం గారు రాసుకున్నారు, వింగ్స్ ఆఫ్ ఫైర్లో ప్రిఫేస్లో రాసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు రేషన్లో గోధుమలు కూడా దొరకనటువంటి రోజుల్లో ఆయన తల్లిగారు రొట్టెలు వేస్తుంటే ఈయన వెళ్ళి ఒక రోజున వేసిన రొట్టెలన్నీ తినేశారు. అన్నగారు వచ్చి నీ బుద్ధిహీనుడా, గోధుమలు కూడా లేవు, ప్రపంచ యుద్ధం జరుగుతోంది, అమ్మకి రొట్టెలు లేవు, తినేశావే అన్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చిన్ని కలాం గారు అమ్మ నీకు రొట్టెలు లేవా అన్నారు. పొయ్యి దగ్గర మిగిలిపోయిన పాత్రలు సర్దుతున్న అమ్మ వెనక్కి తిరిగి వంగి కలాం గారిని ముద్దు పెట్టుకుని నాన్న నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా అంది. కలాం గారికి అంత బాగా అర్థం కాల. అన్నయ్య తిట్టాడు, అమ్మ కడుపు నిండిందంటుంది, నా బొజ్జ నిండితే తన బొజ్జ నిండిందంటుంది. ఆ తర్వాత పెద్దవారయ్యాక వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసి అందులో రాసుకున్నారు. అమ్మ చిన్నప్పుడు నువ్వు తినకుండా నాకు గోధుమ రొట్టెలు పెట్టి పెంచి పెద్ద చేశావు. ఇవాళ పెద్దవాణ్ణైన నేను నన్ను కన్న తల్లి లాంటి ఈ దేశానికి సాంకేతిక రంగంలో స్వావలంబన కల్పించాను. అమ్మ ఏదో ఒక రోజున ది డే ఆఫ్ ది ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. ఆ రోజున ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడ ఉన్నా మళ్ళీ నీ దగ్గరికే వచ్చి నీ పాదాలకే మొదటి నమస్కారం చేస్తానమ్మా అప్పుడు కూడా అని రాసుకున్నా. అమ్మలా ఆదరించేది, అమ్మలా పెట్టేది లోకంలో ఉండదు. తనకి లేదా అక్కర్లా. ముళ్ళపూడి వెంకటరమణ గారు పడ్డ కష్టాలు చదివితే ఆఖరికి పాపం వాళ్ళ అమ్మగారు ఆ తెచ్చుకున్న పలహారంలో పచ్చడి ఆవిడ తింటే, ఇడ్లీలు అట్లాంటి పదార్థాలు బాపు గారు తిని విడిపోతే పచ్చడి తిని మహాతల్లి ప్రింటింగ్ ప్రెస్లో అక్కడ ఉన్నటువంటి అక్షరాల్ని కలుపుతూ 8 గంటలు నిలబడి కాళ్ళు లాగేస్తుంటే వచ్చి ఇంట్లో పడుకుంటే బాపు గారు కాళ్ళు ఎత్తుతుంటే చక్రవర్తిలా ఉండవలసిన వాడివి, ధవళేశ్వరంలో అంత ఐశ్వర్యవంతులం, నీతో ఆడుకుడి నీకు సేవ చేయడానికి 2 సేవకులు ఉండేవారు, ఇవాళ నాకు కాళ్ళు ఎత్తుతున్నావా అని ఏడిచింది ఆవిడ. చూడండి ఎంత చిత్రం. అంతా అయిపోయింది. వాడు ఓ చిన్న ముద్ద ఏదో మిగిలిపోయినటువంటి ఒక్క కబళం అదొక్కటే అమ్మకి అందిస్తున్నాడు. అమ్మ వాడి చేత్తో పెట్టిందేదో అది అమ్మకి మహా పండగ. ఇది అమ్మతనంలో ఉన్న గొప్పతనం. ఏదో అమ్మ కొడుకు దుకాణానికి వెళ్ళారనుకోండి, అమ్మ సరుకులన్నీ కొంది, అమ్మ అరటిపండు, అమ్మ అరటిపండు అన్నాడు. ఏదో 10 రూపాయలు పెట్టి 6 అరటిపళ్ళు కొంది ఆవిడ. ఇంటికి వచ్చేసారు. అరటిపళ్ళు అన్నావు కదరా తిను అని అరటిపండు ఇచ్చింది. వాడు తినకుండా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఒక్క ముక్క కొరుక్కో అన్నాడు. అక్కర్లేదులేరా అరటిపండు అన్నావుగా తిను అంది అమ్మ. అమ్మ ఒక్క ముక్క కొరుక్కో అన్నాడు. అమ్మ ముక్క కొరుక్కుంది, మిగిలిన పండు వాడు తినేశాడు. అమ్మ నాన్నగారి ఇంటికి రాగానే అంటే భర్త ఇంటికి రాగానే ముందేది చెప్తుందో తెలుసా? ఏమండి వీడికి ఇవాళ అరటిపండు కావాలంటే కొన్నానండి, వాడికి అరటిపండు పెడితే వాడు తినలేదు, అమ్మ నువ్వు కొరుక్కో అని నాకు పెట్టి నేను ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి. మన జీవితాలకి భరోసా, వాడికి ఎంత ప్రేమో అని కళ్ళు ఒత్తుకుంటుంది. ఏమి పిచ్చి అమ్మ, వాడు కొన్నాడా పెట్టాడా అరటిపండు? అమ్మ కొన్న అరటిపండులో ముందు ముక్క కొరికించేట, పొంగిపోయి భర్తకి చెప్పుకుంటుంది. అమ్మా నువ్వు తిను అని అన్నీ తినేసి ఒక్క ఉండ్రాయి మిగిలిపోయింది మాత్రం తెచ్చి తల్లి నోట్లో పెడుతుంటే అదొక్కటి ఆవిడికి అమృత కలశం. ఎంత పొంగో! ఆ పిల్లాన్ని చేతిలో పట్టుకుని అరమోట్పు కన్నులతో ఆనందపడిపోతున్న ఆ తల్లి ముఖం నోరు తెరిచి దాన్ని ఏదో 12 ఉండ్రాళ్ళు తిన్నట్టు తింటోంది. అటువంటి అమ్మ నీకేమి ఇవ్వగలను? పుత్రేవ్యాధి సమాయుక్తే శోకార్త జననీవచ. పిల్లవాడికి కానీ అనారోగ్యం వచ్చిందనుకోండి, కొంచెం ఒళ్ళు వేడెక్కిందనుకోండి, విశేషమైన శోకాన్ని ఎవరు పొందుతారు అంటే తల్లి పొందుతుంది. వాడికి జ్వరం వచ్చింది, తిరగని దేవాలయం ఉండదు, అన్నం తిందు, నీళ్లు తాగదు, వంట చేసుకోదు,
ఎన్ని ఉపవాసాలు, ఎన్ని మొక్కులు మొక్కేస్తుందో. 14 సోమవారాలు ఉంటాను, 17 మంగళవారాలు ఉంటాను, 18 శనివారాలు ఉంటాను, 108 ప్రదక్షిణాలు చేస్తాను, 1000 కొబ్బరికాయలు కొడతాను, మెట్లు ఎక్కుతాను, పొర్లు దండాలు పెడతాను. ఆరోగ్యం ఉందా? లేదని తెలుసు. నా శరీరం పడిపోయినా పర్వాలేదు, వాడికి తగ్గిపోవాలి. వాడు జిర్రున చీత్తే ఆవిడ తట్టుకోలేదు. 90 ఏళ్ళు రానివ్వండి, నా కంటితో చూసిన సన్నివేశం చెప్తున్నాను. ఆవిడ వృద్ధురాలైపోయి మంచంలో, కుక్కి మంచంలో పడుకుని ఉండనివ్వండి. కొడుకు రాత్రి 11 గంటలకు వచ్చి భోజనం చేసి లేచిపోతే వడ్డించకుండా చెప్తుంది, ఏరా అన్నం కడుపు నిండా తినలేదు, ఇలా అయితే ఆరోగ్యం ఎలా నాన్న, వేళపట్టును వచ్చి అన్నం తినరా అంటుంది. కొడుకు ఎంతసేపు తిన్నాడు అన్నదాన్ని బట్టి చెప్తుంది. కాదు, అమ్మ దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాడికి ఇష్టమని వంకాయ మెంతికారం పెట్టి కూర వండుతుంది, వేస్తుంది. వాడు కెలికి ఏదో మునివేళ్లతో తిన్నాడు అనుకోండి, ఎరా కూర బాగులేదా అందో, ఎరా బాగా వండలేదా నేను ఇవాళ అంటే, ఏమి పిచ్చి తల్లి, నేను బాగా వండలేదా అంటుంది. వాసన చూస్తుంది, ఓ ముక్క నోట్లో వేసుకుంటుంది. ఏ నాన్న ఇవాళ తినలేదు, ఏం నాన్న ఇవాళ తినలేదు, ఎంత కొట్టుకుపోతుందో. ఏమి తల్లి, అబ్బబ్బబ్బబ్బబ్బా. అటువంటి తల్లికి నేను ఇవ్వగలను, ఏమిస్తాను? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. యమద్వారే మహాఘోరే ఖ్యాతా వైతరిణీ నది, తస్యా ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం. జీవుడు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదట ఒక భయంకరమైనటువంటి కుక్క తరుగుతుంది కటిక చీకట్లో, భయ్య నరుస్తుంది. కాబట్టి దాని పేరు భైరవ. రవము అంటే శబ్దం. అది అరిచినప్పుడు పరిగెడతాడు. ఎక్కడైనా వెలుతురు కనపడుతుందేమో, దూరంగా ఎక్కడో కనపడుతుంది. ఆ దూరంగా కనపడిన వెలుతురు కోసం వెడుతున్నప్పుడు వైతరిని వెడుతూ ఉంటుంది. చీవుతో నెత్తురుతో ప్రవహిస్తుంది అంటారు. ఆ చీవు నెత్తురుతో ప్రవహించేటటువంటి నదిలో ఈది అవతలకి పోతాడు. ఆ కంపులో వెడుతున్నప్పుడు ఎంత బాధో. అది దాటి ఆవలి ఒడ్డుకెళ్ళి అమ్మయ్యా వెలుతురని పరిగెడతాడు. అది యమసదనము యొక్క అగ్నిద్వారం. ఆ చేసిన పాపాలకు ఫలితంగా యమసదన అగ్నిద్వారంలో ప్రవేశిస్తాడు. అందులోకి వెళ్లకుండా ఉండడానికి పరమశివుడు అనుగ్రహించాడు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణంలో నా పల్లకీతో నా వెనక వస్తే యమసదనంలో అగ్నిద్వారంలో నువ్వు దూరక్కర్లేదని. అందుకు నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయన అటువంటి ఉత్సవాలు చేయించుకుని తాను అగ్నితోరణం కింద వెళ్ళి మనను అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు, అంతటి ఉదారుడు పరమశివుడు అంటే. అలా అమ్మ ఆ యమద్వారం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఘోరమైన వైతరిణీ నదిలో నువ్వు పడిపోకుండా నిన్ను ఉద్ధరించడం కోసం బిడ్డన్ని ఇప్పటి వరకు తల్లి 2 చేతులతో ఎత్తింది. అమ్మ ఆ నదిలో పడిపోకుండా ఇలా 2 చేతులతో ఎత్తగలిగిన వాడెవరంటే కొడుకు ఒక్కడే. వాడికి ఒక్కడికే ఒక అధికారం. ఎలా అంటే, ఒక గోవుని దానం చేస్తాడు, వృషోత్సర్జనం చేస్తాడు. అంటే ఒక ఎద్దుకి ముద్ర వేసి విడిచిపెట్టేస్తాడు. దాని వలన గోసంతటి పెరుగుతుంది. గోవుని అమ్మ పేరు చెప్పి దానం చేస్తే దాని తోక పట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు బాధ పెట్టదు వైతరిణిని. అందుకుట కొడుకు ఉండాలని కోరుకుంటారు. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే వాడు 11 రూపాయలు ఇచ్చి గోదానం అన్నాడు అనుకోండి, బాధపడుతుంది. వీడినా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశానని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతుంది. నువ్వు ఈ 11 రూపాయలు నీకు తక్షణమే వేరొక రూపంలో మళ్ళీ చేకూరుగాక అంటుంది. అంతే తప్ప ఆవిడేమీ కటువుగా మాట్లాడదు. అది అమ్మతనం అంటే. ఇప్పటి వరకు తల్లి బిడ్డన్ని ఎత్తింది. ఇక్కడ ఆఖరణ నేను చేయగలిగింది ఏంటంటే, అమ్మ నిన్ను వైతరిణిలో పడకుండా పైకెత్తుతాను గోదానం చేసి. అందుకే తస్యా ఉద్ధరణార్థాయ మాతృపిండం దదామ్యహం అని ఒక కొడుకుగా చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా చెప్తూ, అమ్మ యొక్క గొప్పతనాన్ని చెప్తూ, షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు కనుక 16 సంస్కారముల చేత మనిషి పూర్ణత్వాన్ని పొందాలి. కాబట్టి 16 షోడశి పరదేవతకి చెందినది. కాబట్టి 16 శ్లోకాలతోటే వ్యాస భగవానుడు దీన్ని పూర్తి చేస్తే పరమాద్భుతంగా ఆ వైతరిణీ నదిలో 2 చేతులతో అమ్మని పైకెత్తినట్టుగా అసలు ఆ రూపాన్ని చూడలేం. ఆ 2 చేతులు ఇలా పెట్టి కట్టేస్తారు. ఇక ఈ చేతులు పని చెయ్యవు, ఈ కాళ్ళు పని చేయవని 2 బొటనవేళ్లు కలిపి తాటితో కట్టేస్తారు. కట్టి ఇప్పటి వరకు ఇది తిరిగింది, ఇక పైన తిరగదు. కాబట్టి దీన్ని వాహనం మీద తీసుకెడుతున్నానని ప్రత్యేకంగా పాడి మీదకి ఎక్కిస్తాడు కొడుకు కొన్ని మంత్రాలు చెప్పి. ఆ ఎక్కించినప్పుడు ఇలా కట్టేస్తారు. బొటనవేళ్ళు 2 కట్టేస్తే అలా పాదం మీదకి పాదం వచ్చేస్తుంది చివర.
దగ్గర చేసి కట్టేస్తారు. కట్టేసి ఇలా పడుకుని నిర్లిప్తంగా ఏ భావన లేదు, ఆ ఊపిరితోటే అన్నీ పోయి ఉద్ధరించడానికి గోదానం చేస్తాను అమ్మా, నిన్ను స్మరించడం, నీ గుణములు స్మరించడం, ప్రతి స్త్రీలో నిన్ను చూసి నమస్కరించి నేను ఈ జాతి సంస్కృతికి వారసుడిగా నిలబడతాను అని ప్రమాణం చేస్తున్నాను అనడానికి తార్కాణంగా 16వ శ్లోకంతో మాతృవందనాన్ని పూర్తి చేశారు. మహానుభావుడు నా దృష్టిలో ఆయన గీసిన బొమ్మలన్నీ ఒకెత్తు, ఈ తపస్సు ఒక్కటి ఒకెత్తు. నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం, నేను చదువుకున్నటువంటి చదువు సాక్షిగా నా నమ్మకం ఏమిటంటే ఖచ్చితంగా బాపు గారికి వ్యాసుల వారి దర్శనం కలిగి ఉంటుంది, వ్యాసుల వారి యొక్క ఆశీర్వచనం లభించి ఉంటుంది. ఒకటే పరమ విశ్వాసం, నేను ఇది పూర్తి చేసేటప్పటికి ఒక్కసారి ఎక్కడి నుంచో ఎంత చల్లటి గాలి వచ్చిందో చూడండి, ప్రకృతి చెప్పేస్తోంది అది పూర్తయింది అంతే. బాపు గారు తరించారు, ఆయన చేసినది ఆయన చిట్ట చివర చేసిన గొప్ప తపఫలం. అటువంటి శ్లోకాల్ని మనందరం కూడా ధారణ చేసి మాతృమూర్తి పట్ల గౌరవంతో ప్రవర్తిద్దామని మనవి చేస్తూ స్వస్తి.